నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యుల కారణం చేత అనుకోనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అనారోగ్య బాధలు పెరగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు తాము చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. అలాగే చెడు స్నేహాల వైపు మనస్సు వెళ్లకుండా నియంత్రించుకుంటూ ఉండాలి. క్షణికమైనటువంటి ఆవేశాలు, కోపాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కుటుంబ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారి అర్చన నిర్వహించుకోవడం అనేది చాలా మంచిది. మిథున రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళనతో కాలం గడిపే సందర్భాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో వృత్తి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని కూడా సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాజ్యలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పరంగా సుఖము, సంతోషాలు ఉంటుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసేటటువంటి పనులను రూపొందించుకుంటూ ఉంటారు. స్త్రీ మూలకంగా ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అర్గళా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఈరోజు తాము ఇంతకు ముందు నుండి అనుభవిస్తున్నటువంటి సమస్యల నుండి కొంత ఉపశమనము లభించే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తారక రాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ఆపదుద్ధారక శ్రీరామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి వస్తు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో అద్భుతమైనటువంటి విజయాలను కూడా సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి భయము, ఆందోళనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తుంటారు. అప్పుల ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు ప్రయాణాల్లో కొంత ఇబ్బంది పడుతుంటారు. ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అనారోగ్య బాధలు పెరగకుండా ఎప్పటికప్పుడు వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది. తీర్థయాత్రలకు రూపకల్పన చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు వ్యాపార లాభాలు కలిసి వస్తాయి. మంచివారితో స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. అలాగే స్నేహితులు, బంధువులు వివిధ రూపాల్లో మీకు సహకరిస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని విశేష పుష్పాలతో పూజించాలి. మకర రాశి వాళ్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి.
గృహ సంబంధమైనటువంటి మార్పులు కోరుకుంటూ ఉంటారు. స్వల్ప అనారోగ్యాలు కొంత నిరుత్సాహాన్ని కలగచేస్తుంటాయి. స్త్రీలతో అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండటం, వారి యొక్క సహాయ సహకారాలు పొందటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. కుంభరాశి వారు స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోనటువంటి విధంగా కొంత దుబారా ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమతో పాటు మానసికమైనటువంటి ఆందోళన కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు తమ వ్యక్తిగత వ్యవహారాలకు ఏమాత్రం కూడా అపకీర్తులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు ఉంటూ ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి.